తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం 8వ మాసం. ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మాసంలో శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ఏ ఇంట చూసినా శివనామస్మరణే, ఏ ఆలయంలో చూసినా కార్తీక దీపాలే. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే స్నానం, దీపం, పూజ మరియు విశిష్ట దానం అన్నీ మంచి ఫలితాలు ఇస్తాయని భక్తుల విశ్వాసం. శరదృతువులో వచ్చే కార్తీక మాసంలో పున్నమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మాన్ని అనుసరించి ఒక ఏడాదిని 2 ఆయనాలుగా విభజించారు. అందులో మొదటిది ఉత్తరాయణం అయితే రెండవది దక్షిణాయనం. అయితే ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి విశిష్టత ఉందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి కూడా అంతే విశిష్టత ఉంది. ఈ కార్తీక మాసంలో హరిహరాదుల అనుగ్రహం కోసం ముఖ్యంగా పాటించవలసినవి. అందులో మొదటిగా నదీ స్నానం. కార్తీక మాసంలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఋషులు, మహర్షులు, సిద్ధులు కార్తీక మాసం నెల రోజులు పవిత్ర నదీ తీరాల్లో సంచరిస్తూ ఈ మాసమంతా స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా గంగా, యమున, గోదావరి, కావేరి, కృష్ణ నది వంటి పుణ్య నదుల్లో కాకుండా చెరువులు, నీటి కుంటలు, సముద్రంలో కూడా స్నానం ఆచరించవచ్చు. రెండవదిగా దీపారాధన. కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగి పుణ్యాలు చేకూరుతాయని పురాణాలు వివరిస్తున్నాయి. కార్తీక మాసంలో దీపారాధన ఉన్న ప్రాధాన్యత గురించి కార్తీక పురాణంలో విపులంగా వివరించారు. మూడవదిగా దానాలు. కార్తీక మాసంలో చేసే దానాలకు మామూలు కన్నా 1,000,000 రెట్లు అధిక ఫలం లభిస్తుంది. ఈ మాసంలో దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం వంటి దానాల్లో ఇటు ఇహలోకంలో అటు పరలోకంలో కూడా తరించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయని కార్తీక పురాణం చెబుతుంది. నాలుగవదిగా పురాణ పఠనం. కార్తీక మాసంలో 30 రోజుల పాటు కార్తీక పురాణాన్ని చదివినా విన్నా కలిగే పుణ్యం అనంతం. ఐదవదిగా ఉపవాసం. ఈ కార్తీక మాసం అంతా నక్తం పేరుతో ఉపవాసాలు ఆచరిస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా దైవారాధనలోనే మనసును లగ్నం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయడాన్ని నక్తం అంటారు. ఇలా కార్తీక మాసంలో ఉపవాసాలు ఆచరించడం వలన దైవానుగ్రహంతో శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఆరవదిగా ఎంతో ప్రత్యేకమైన కార్తీక సోమవారం. ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివారాధనకి ఎంతో ప్రత్యేకమైనవి. ఓవైపు హరహర శంకర అంటూ అభిషేకాలతో శివాలయాలన్నీ మారుమ్రోగుతుంటే మరోవైపు సత్యనారాయణ స్వామి వ్రతాలతో, ఏకాదశి ఉపవాసాలతో, విష్ణు సహస్రనామ పారాయణంతో భూలోకం వైకుంఠాన్ని తలపించేలా ఉండే ఈ కార్తీక మాసం మోక్షదాయకం. ముఖ్యంగా ఈ నెలలో బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ సంవత్సరం దీపావళి ముగిసిన మరుసటి రోజున కార్తీక మాసం ప్రారంభమైంది. అక్టోబర్ 22వ తేదీన కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉంటుంది.